హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సివికడ్డ. ఇవాటి మన సెషన్లో రీసెంట్గా 2 days ఎగో రిలీజ్ అయినటువంటి ఆర్ఆర్బి ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ నోటిఫికేషన్ గురించి డిస్కస్ చేద్దాం. దిస్ ఈజ్ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ నోటిఫికేషన్. అండర్ గ్రాడ్యుయేట్ అంటే ఆల్రెడీ మనం గ్రాడ్యుయేట్ లెవెల్ నోటిఫికేషన్ అంటే మినిమం డిగ్రీ కంప్లీట్ అయినటువంటి వాళ్ళు ఎలిజిబుల్ క్యాండిడేట్స్, అది మనం డిస్కస్ చేసుకున్నాం. అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ అంటే 12th పాస్ అయితే సరిపోతుంది. అంటే ఇంటర్మీడియట్ కాకుండా కొంతమంది డిప్లొమా చేసి ఉంటారు, ఆ క్యాండిడేట్స్ కూడా ఎలిజిబుల్ క్యాండిడేట్సే. డిప్లొమా కానీ ఇంటర్ కానీ కంప్లీట్ అయినటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా ఈ వేకెన్సీస్కి, ఈ పోస్టులకి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ క్యాండిడేట్సే. ఓకే, దీంట్లో మనం అసలు ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది అదంతా ఒకసారి చూద్దాం. ఫస్ట్ వన్. ఓకే, ఓపెనింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయండి అని అంటే 28th October 2025. ఆల్రెడీ అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ అయిపోయాయి. లాస్ట్ డేట్ వచ్చేసి ఎప్పుడండి అని అంటే 27th November 2025. ఫీ పేమెంట్కి అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి 29th November 2025. దిస్ ఈజ్ లాస్ట్ డేట్. మీరు ఏమైనా కరెక్షన్స్ చేసుకోవాలి అని అంటే విండో అన్నది ఓపెన్లో ఉంటుంది. 30 November నుంచి 9th December వరకు ఒక విండో అన్నది ఓపెన్ ఉంటుంది. దాంట్లో మీరు ఏమైనా చేంజెస్ చేసుకోవాలని అంటే ఫీ పే చేసి చేంజెస్ చేసుకోవచ్చు. దీంట్లో అసలు ఏ పోస్టులు ఉన్నాయి అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ అని అంటే కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్, అకౌంట్ క్లర్క్ కమ్ టైపిస్ట్, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, ట్రైన్స్ క్లర్క్, ఇవండి ఉన్నటువంటి 4 పోస్టులు. వీళ్ళ పేమెంట్ వచ్చేసి ఎంత, మినిమం శాలరీ వచ్చేసి ఎంత అండి అని అంటే 19,900. దిస్ ఈజ్ మినిమం శాలరీ. మెడికల్ స్టాండర్డ్స్ B2, C2, C2, A3 ఇవి మెడికల్ స్టాండర్డ్స్. ఆ స్టాండర్డ్స్ ఏ వేకెన్సీకి ఏ మెడికల్ స్టాండర్డ్ ఉండాలి అన్నది ఇక్కడ ఇచ్చారు. ఏజ్ లిమిట్ వచ్చేసి ఎంత అండి అని అంటే 18 నుంచి 30 సంవత్సరాలు. అదే గ్రాడ్యుయేట్ లెవెల్ అయితే 18 to 33 years. ఇక్కడ 18 to 30 ఇది అన్రిజర్వ్డ్ కేటగిరీ. టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఎన్నండి అని అంటే 3058 వేకెన్సీస్ ఉన్నాయి. 3058 దిస్ ఈజ్ టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్. 3058 ఈజ్ ద నెంబర్ ఆఫ్ వేకెన్సీస్. దీంట్లో కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ ఈ వేకెన్సీస్ 24 ఉన్నాయి. ఈ వేకెన్సీసే ఎక్కువగా ఉన్నాయి, మీరు చూసుకోవచ్చు. మిగతావన్నీ కూడా ఓవరాల్గా 3058 వేకెన్సీస్ అన్నవి ఉన్నాయి. అండ్ దీనితో పాటుగా మనం ఇంపార్టెంట్గా చూసుకోవాల్సింది ఏంటి అని అంటే ఏజ్ లిమిట్ ఒకటి, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఒకటి. ఇవి ఏజ్ లిమిట్ ఆల్రెడీ చెప్పుకున్నాం. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఇంటర్ కంప్లీట్ అయి ఉండాలి. మీలో చాలామందికి డౌట్ ఉండొచ్చు, ఇంటర్మీడియట్ ఫైనల్ ఇయర్లో ఉన్నానండి, ఇప్పుడు 12th క్లాస్ చదువుతున్నాను, ఫైనల్ ఎగ్జామ్స్ రాయాల్సింది ఉంది, నేను ఎలిజిబులా అప్లై చేసుకోవడానికి అని అంటే నో, యూ పీపుల్ ఆర్ నాట్ ఎలిజిబుల్ టు అప్లై. ఇది మాత్రమే కాదు, ఈవెన్ గ్రాడ్యుయేట్స్ కూడా ఫైనల్ ఇయర్లో ఉన్నటువంటి గ్రాడ్యుయేట్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్. మీరు ఖచ్చితంగా ఎగ్జామినేషన్ కంప్లీట్ అయ్యి ఉండి మీకు సర్టిఫికేట్ ఉండాలి. ఇప్పుడు సర్టిఫికేట్ తీసుకోవడం లేట్ అయ్యి ఉండొచ్చు, కానీ ఎగ్జామినేషన్ క్లియర్ చేసి ఉండాలి. గ్రాడ్యుయేషన్ కానీ ఇంటర్మీడియట్ కానీ వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ టు అప్లై ఫర్ దీస్ వేకెన్సీస్. అదర్వైజ్ యూ పీపుల్ ఆర్ నాట్ ఎలిజిబుల్. 18 to 30 years ఏజ్ లిమిట్ అని చెప్పుకున్నాం కదా. ఎప్పటి నుంచి ఎప్పటి మధ్యలో పుట్టుండాలి అని అంటే 2nd January 1996 నుంచి 1st January 2008. 1996 నుంచి 2008 దీని మధ్యలో పుట్టి ఉండాలి. అంతేకాని ఈ 2nd January 1996 కంటే ముందు పుట్టి ఉండకూడదు, 1st January 2008 తర్వాత పుట్టి ఉండకూడదు. అలాంటి క్యాండిడేట్స్ దే ఆర్ నాట్ ఎలిజిబుల్. రైట్. మిగతా వాళ్ళకి SC ST క్యాండిడేట్స్కి 5 years రిలాక్సేషన్, అదేవిధంగా OBC వాళ్ళకి 3 years రిలాక్సేషన్. ఇవన్నీ కూడా ఈ రిలాక్సేషన్ అంతా కూడా మామూలుగానే ఉన్నది. రైట్. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అన్నది మీరు మస్ట్ ఆల్రెడీ హ్యావ్ ద మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్. ఆ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటంటే ఇంటర్మీడియట్ కంప్లీట్ అయ్యి ఉండాలి. అప్లికేషన్ ఫీ వచ్చేసి ఎంత అనంటే SC ST ఎక్స్ సర్వీస్ మెన్, పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ, ఫీమేల్, ట్రాన్స్జెండర్, మైనారిటీస్, ఎకనామికల్లీ వీకర్, ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాస్ వీళ్ళందరికీ ఎగ్జామినేషన్ ఫీ వచ్చేసి 250 rupees. మిగతా వాళ్ళందరికీ 500 rupees. దీంట్లో 400 rupees మీకు రిఫండ్ వచ్చేస్తుంది. ఈ 250 rupees కంప్లీట్గా రిఫండ్ వచ్చేస్తుంది ఎప్పుడు మీరు CBT 1 ఎగ్జామ్ రాసిన తర్వాత అటెండ్ అవ్వాలి. ఖచ్చితంగా అప్లై చేసాం కదండి రాయకపోయినా వస్తుందా అంటే అలా రాదండి. ఎగ్జామినేషన్కి అపియర్ అయ్యి
క్వాలిఫై అవ్వకపోయినా మీకు రిఫండ్ వచ్చేస్తుంది. ఎగ్జామినేషన్కి అపియర్ అయ్యారు కాబట్టి ఖచ్చితంగా ఎగ్జామినేషన్కి అపియర్ అవ్వాల్సి ఉంటుంది. అదర్వైజ్ రిఫండ్కి మీరు ఎలిజిబుల్ క్యాండిడేట్స్ కాదు. రిఫండ్ రావాలి అని అంటే ఎగ్జామినేషన్ రాసి ఉన్న వాళ్ళకి మాత్రమే వస్తుంది. ఎన్టీపీసీ అంటే తెలుసు కదండి, నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్, దట్ ఈజ్ ఎన్టీపీసీ ఫుల్ ఫామ్. అంతేగాని నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ అది కాదండి, దట్ ఈజ్ నాట్ ఎన్టీపీసీ. ఓకే, దీనితో పాటు ఇప్పుడు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. అదేవిధంగా CBT1 ప్రొసీజర్, ఎగ్జామినేషన్ లెవెల్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఏ విధంగా ఉంటాయనంటే దీంట్లో CBT1, CBT2 అండ్ ఫాలోడ్ బై ఈ స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది. CBT1లో 90 minutesకి ఉంటుంది, దట్ ఈస్ నథింగ్ బట్ 1.5 hours, సేమ్ గ్రాడ్యుయేట్ లెవెల్లో ఉన్నట్టే. జనరల్ అవేర్నెస్ 40, మ్యాథమెటిక్స్ 30, జనరల్ ఇంటెలిజెన్స్ 30, అంటే టోటల్ 100 క్వశ్చన్స్ క్యారీయింగ్ 100 మార్క్స్. దీంట్లో కూడా నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది, దట్ ఈజ్ 1/3. దాని తర్వాత స్టేజ్ 2 అన్నది ఉంటుందండి. ఆ స్టేజ్ 2లో ఎగ్జామినేషన్ టైం లిమిట్ వచ్చేసి 90 minutes ఉంటుంది. జనరల్ అవేర్నెస్ 50, మ్యాథమెటిక్స్ 35, జనరల్ ఇంటెలిజెన్స్ 35, టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి 120. దీంట్లో కూడా 1/3 నెగిటివ్ మార్కింగ్ అన్నది 1/3 ఉంటుంది ఇది. అండ్ దీంట్లో మ్యాథమెటిక్స్లో ఏమేమి ఉంటాయి, రీజనింగ్లో ఏమేమి ఉంటాయి, జనరల్ అవేర్నెస్లో ఏమేమి ఉంటాయి, ఇవన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. మీరు దాని ప్రకారం చదువుకుంటూ ఉండొచ్చు. దీంతోపాటు కంప్యూటర్ బేస్డ్ టైపింగ్ స్కిల్ టెస్ట్ అన్నది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. దీంట్లో స్కిల్ టెస్ట్ ఎవరికి ఉంది, ఎవరికి లేదు. కమర్షియల్ టికెట్ క్లర్క్ వీళ్ళకి ఎటువంటి స్కిల్ టెస్ట్ అవసరం లేదు, స్కిల్ టెస్ట్ ఈజ్ నాట్ రిక్వైర్డ్. అకౌంట్ క్లర్క్ టైపిస్ట్ వీళ్ళకి, జూనియర్ క్లర్క్ టైపిస్ట్ వీళ్ళకి మాత్రమే స్కిల్ టెస్ట్, కంప్యూటర్ బేస్డ్ టైపింగ్ స్కిల్ టెస్ట్. 30 words per minute, 40 words per minute అది ఇక్కడ ఇస్తారండి. దాన్ని బేస్ చేసుకొని మనం టైపింగ్ అనేది ప్రాక్టీస్ చేయాలి వితౌట్ ఎర్రర్స్. రైట్, ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఫస్ట్ మీరు అకౌంట్ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మీకు ఏదైనా రిజర్వేషన్ ఉందనుకోండి, ఆ రిజర్వేషన్కి తగ్గట్టు రిజర్వేషన్ ఉందంటే ఆ రిజర్వేషన్కి తగ్గట్టు మీరు ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. ఏ వెబ్సైట్స్ ఉన్నాయి, బోర్డ్స్, దానికి పర్టికులర్గా రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు అని అంటాం కదా, ఆ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులో మళ్ళీ ఒక్కొక్క దానికి మీరు ఇప్పుడు ఆ సౌత్లో సికింద్రాబాద్ జోన్కి అప్లై చేస్తున్నారనుకోండి, దానికి తగ్గట్టు ఆ వెబ్సైట్కి వెళ్ళి మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఒక్కొక్క దానికి ఒక్కొక్క వెబ్సైట్ ఇచ్చారు, అది ఇక్కడ మీరు చూసుకోవచ్చు. అన్ఫేర్ ప్రాక్టీసెస్ ఇవన్నీ కూడా నార్మల్ థింగ్స్, చాలా బేసిక్ థింగ్స్. పే లెవెల్ ఏ విధంగా ఉంటుంది, ఏ వేకెన్సీకి ఏ పోస్ట్కి ఎంత పే ఉంటుంది అది ఇక్కడ ఇచ్చారు. దాని తర్వాత ఇక్కడ జోన్ వైజ్, బోర్డ్ వైజ్, ఇక్కడ అహ్మదాబాద్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, అన్రిజర్వ్డ్లో 45, ఎస్సీ వాళ్ళకి 22, ఎస్టీ వాళ్ళకి 12, ఓబీసీ 42, ఈడబ్ల్యూఎస్ 15, 140. ఇది ఏ పోస్ట్కి, కమర్షియల్ టికెట్ క్లర్క్, అంతవరకు ఈ వేకెన్సీస్ అన్నీ వస్తాయి. మిగతావి మీరు బోర్డ్ వైజ్ ఒక్కొక్క దాంట్లో చూసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ సికింద్రాబాద్ అన్నాం అనుకోండి, దిస్ ఇస్ పాట్నా. ఓకే, ఇప్పుడు మనం సికింద్రాబాద్ అనుకున్నాం. సికింద్రాబాద్లో కమర్షియల్ టికెట్ క్లర్క్ వీళ్ళకి టోటల్గా 251 వేకెన్సీస్ ఉన్నాయి. కొన్ని దాంట్లో కొన్ని పోస్టులలో అసలు ఇక్కడ ఓబీసీలో జూనియర్ క్లర్క్ టైపిస్ట్ దీంట్లో వేకెన్సీస్ ఉన్నాయండి, ఓబీసీ వాళ్ళకి లేవు, 0. అట్లా చూసుకొని మీరు అప్లై చేసుకుంటూ ఉండాలి. బోర్డుకి అప్లై చేసేటప్పుడు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, మన కేటగిరీకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, అవి కూడా మీరు చూసుకుంటే మీకు ఒక కాన్ఫిడెన్స్, దానిని బేస్ చేసుకొని మీ ప్రిపరేషన్ అన్నది స్టార్ట్ చేసుకోవచ్చు. ఎటువంటి ఇబ్బంది లేదు. ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మనం కాస్ట్ సర్టిఫికేట్ తీసుకుంటే దాంట్లో ఏమేమి మెన్షన్ చేసి ఉండాలి, కాస్ట్ సర్టిఫికేట్లో ఏముండాలి, అదేవిధంగా మిగతావి ఇట్లా టైపింగ్ టెస్ట్ చేస్తున్నప్పుడు ఏమేమి ఉండాలి, ఇవన్నీ కూడా చూసుకొని మీరు అప్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ పెట్టేటప్పుడు ఇవి తగు జాగ్రత్తలు తీసుకోవాలి. టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ చెప్పుకున్నాం, మనం ఏజ్ లిమిట్ ఎంత అని చెప్పుకున్నాం, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ చెప్పుకున్నాం, ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉందండి, అది కూడా నేను డిస్కస్ చేశాను. ఆల్ దీస్ ఆర్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్.
అండ్ ఏ బోర్డుకి సంబంధించి ఏ వేకెన్సీస్ ఉన్నాయి, ఎగ్జామినేషన్ ఏ విధంగా జరుగుతుంది, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అదంతా కూడా నేను ఇక్కడ డిస్కస్ చేశాను. కాబట్టి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అప్లై చేసుకొని మీ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేస్తారని ఆశిస్తూ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్స్. Keep watching, keep learning and keep subscribing to our channel Civic Adda, and thank you so much.